వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈరోజు సప్పర్ టైం అండ్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం మాట్లాడుకుంటున్నాం ఈ వీక్ అంతా. సో సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? సప్పర్ వీలున్నంత వరకు లైట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే సప్పర్లో కంపల్సరీ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ రెండు కనుక మోర్ ఆర్ లెస్ ఫాలో అయినట్టయితే అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తక్కువ ఉండేలాగా, వీలున్నంత వరకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే కీన్వా కానీ మిల్లెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే బెటర్ రాదర్ దాన్ రైస్ బేస్డ్ ఐటమ్స్ అన్నమాట. సో సప్పర్ని జనరల్గా ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. సో సప్పర్ని ఎంత లోగా తీసుకోవాలా, లేదంటే వాళ్ళు ఆల్రెడీ వీక్గా అనిపిస్తుంది కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఎనఫ్ అమౌంట్లో తీసుకోవచ్చా, ఎలా? మెయిన్లీ హైపోథైరాయిడిజం ఉంటే వీక్నెస్ అనేది అనిపించటము, ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోదు. సో ఫుడ్ ఎక్కువ తీసుకోవటం అనేది మనకి హైపోథైరాయిడిజంకి ఆర్ దాని మూలాన వచ్చేటువంటి ల్యాక్ ఆఫ్ ఎనర్జీకి సొల్యూషన్గా కన్సిడర్ చేయకూడదు. ఎస్పెషలీ సప్పర్ టైంలో ముందు అనుకున్నట్టుగానే లైట్గా తీసుకోవాలి. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకున్నాము అన్న దాన్ని బట్టి అండ్ ఏ టైంలో తీసుకున్నాము అన్న దాన్ని బట్టి కూడా కొంతవరకు మన ఎనర్జీ లెవెల్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉండాలి అంటే మెయిన్లీ మనకి ఎనర్జీ ఇచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవి ఎంత ఇంపార్టెంటో అవి ఎనర్జీ ఇచ్చేందుకు అవసరమైనటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి వెజిటబుల్స్లోను అట్లాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే లెంటిల్స్ కానీ ఆర్ మీట్ బేస్డ్ ఐటమ్స్ కానీ, ఎగ్స్ కానీ ఆర్ కొన్ని రకాల టోఫు బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ, సోయాబీన్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ వీటన్నిటిలో కూడా మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా లభిస్తాయి. కాబట్టి సప్పర్లో ఎప్పుడు విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉండేటువంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సప్పర్కి ముందు కానీ తర్వాత కానీ వాక్ అలా చేయవచ్చా, ఫిజికల్ యాక్టివిటీ కానీ? థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఏదైనా ఒకటి రోజులో ఏదో ఒక టైంలో చేయడం అనేది బాగుంటుంది. అంటే దాంతో మనకు మంచి రిజల్ట్ వస్తుంది. స్పెసిఫిక్గా ఏదైనా మీల్ ముందు, అది లంచ్ కావచ్చు సప్పర్ కావచ్చు, ఎనీ మీల్ ముందు కొంచెం సేపు బ్రిస్క్ వాకింగ్ చేసినట్టయితే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ తోటి జనరలీ మనకి ఏంటంటే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ అబ్జార్బ్ అయినప్పుడు ఆ గ్లూకోజ్ బెటర్గా మెటాబలైజ్ అవ్వడానికి కూడా మనకి ముందు వాకింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది తిన్న తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటారు, అంటే కొంచెం క్యాజువల్గా వాక్ చేస్తూ ఉంటారు. సో అదే అలవాటుని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని తినే ముందు కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువ కూడా అక్కర్లేదు, 5 to 10 minutes కొంచెం ఇంటెన్స్ యాక్టివిటీ ఏదైనా చేయటము, అంటే బ్రిస్క్ వాకింగ్ ఏదైనా చేయటం వలన కూడా మనకి స్పెసిఫిక్లీ వెయిట్ లాస్ కోసం అని మాత్రమే కాకుండా ఈ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్కి కూడా మనకి ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్ కోసం చూస్తున్నవారు సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేయండి. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం సప్పర్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సోమవారం వెజిటబుల్ కీన్వా సూప్, సెసమీ గ్రిల్ చికెన్. మంగళవారం బ్రాకలీ సూప్, పనీర్ టోఫు శాండ్విచ్. బుధవారం వే వెజిటబుల్ సూప్, బేబీకార్న్ మసాలా, మల్టీగ్రెయిన్ రోటీ. గురువారం టొమాటో షోర్బా, పాలక్ పనీర్ కీన్వా. శుక్రవారం హాట్ అండ్ సోర్ చికెన్ సూప్, క్యాబేజ్ సోయా కీమా రోల్స్. శనివారం బార్లీ వెజిటబుల్ సూప్, క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్. ఆదివారం గార్లిక్ లెంటిల్ సూప్, మష్రూమ్ వెజిటబుల్ దలియా. హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్కి సప్పర్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్, బార్లీ వెజిటబుల్ సూప్ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా?
నార్మలీ ఆమ్లెట్ అంటే ఎగ్స్ యూస్ చేస్తాము. ఎగ్స్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంటుంది, కానీ ఎల్లో చాలామంది డిస్కార్డ్ చేస్తూ ఉంటారు. బట్ ఎగ్ యోక్లో కూడా ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో బోత్ వైట్ అండ్ ఎల్లో కూడా యూజ్ చేసినట్టయితే మనకి బెటర్ న్యూట్రిషన్ వస్తుంది. అట్లాగే ఎగ్ యోక్లో ప్రోటీన్తో పాటుగా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సమ్ టైమ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే మంచి మంచి విటమిన్స్, విటమిన్ ఏ కానీ ఈ కానీ, కొన్నిసార్లు విటమిన్ డి ఫార్టిఫైడ్ చేయబడినవి అయితే కనుక విటమిన్ డి కూడా ఉంటుంది. వీటితో పాటుగా బి విటమిన్స్ అండ్ పర్టిక్యులర్లీ బయోటిన్ అనేటువంటి విటమిన్ కూడా మనకి ఎగ్స్లో ఉంటుంది. ఇది బయోటిన్ ఎస్పెషల్లీ ఏంటంటే మన హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, నెయిల్స్కి కానీ వీటన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఐటమ్స్ మనం సప్పర్లో తీసుకోవటం ద్వారా హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు హంగర్ కంట్రోల్ కూడా కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ప్రోటీన్ రిచ్ మీల్స్ తీసుకున్నప్పుడు హంగర్ కంట్రోల్లో ఉండి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్ ఆమ్లెట్లో మనము జనరల్లీ బల్కింగ్ ఏజెంట్ కింద యాడ్ చేసుకుంటాము. సో ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నప్పటికీ ఆ కొంచెం క్వాంటిటీలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అయినా మనకు అందుతాయి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అట్లాగే గుడ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా హంగర్ సప్రెషన్కి ఉపయోగపడి మనకి సప్పర్ కొంచెం ఎర్లీగా తీసుకున్నా సరే బెడ్ టైంకి ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ దీంట్లో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ మూలాన కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో లహరి, ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ అలానే గ్రీన్ క్యాప్సికమ్ కూడా తీసుకున్నారు. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? క్యాప్సికమ్ జనరలీ మనము విటమిన్ సి అనగానే ఫ్రూట్స్ గురించి ఆలోచిస్తాము. బట్ వెజిటబుల్స్లో కూడా విటమిన్ సి ఉంటుంది. పర్టికులర్లీ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ రెండిట్లో కూడా విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా రెడ్ క్యాప్సికంలో అయితే విటమిన్ సితో పాటు ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ ఉంటాయి. అండ్ ఇవి కూడా ఫైబర్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి ఓవరాల్గా మనం ఇలాంటి డిషెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది. మెయిన్లీ జనరలీ అందరికీ కూడా పర్ డే కనీసం 25 grams ఆఫ్ ఫైబర్ అనేది అవసరం అవుతుంది. సో ఆ 25 grams కనీసం 8 to 10 grams అనేది మనం సప్పర్ నుంచి వచ్చేలాగా చూసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలగటమే కాదు, జనరల్గా మనకి హైపోథైరాయిడిజంతో వచ్చేవైనా సరే, లేదంటే ఎనీ అదర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా, అంటే డయాబెటీస్ కానీ ఆర్ కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ వచ్చేటువంటి రిస్క్ కూడా తగ్గడానికి మనకి హై ఫైబర్ డైట్ బాగా ఉపయోగపడుతుంది. అలా ఫైబర్కి కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా మనకి బెల్ పెప్పర్స్ లేదా క్యాప్సికమ్ అనేవి ఉపయోగపడతాయి. మెయిన్లీ చాలా వరకు క్యాప్సికమ్ కుక్ చేస్తే, అంటే కర్రీస్ లాగా చేసుకుంటే ఏంటంటే దాంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉన్నా సరే ఆ హీట్కి డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే మనం ఆమ్లెట్ లాంటి వాటిల్లో అయితే కనుక ఎక్కువసేపు కుకింగ్ టైం ఉండదు, బికాజ్ ఎగ్స్ చాలా త్వరగా కుక్ అయిపోతాయి. సో ఎక్కువసేపు వండాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దీంట్లో విటమిన్ సి కూడా మనకి చాలా వరకు రిటైన్ అవుతుంది. సో ఇలాంటి డిషెస్లో కూడా కొంత వెజిటబుల్స్ యాడ్ చేసుకోవటం వలన మనకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఎగ్స్ అనేవి మార్నింగ్ తీసుకోవాలి అంటుంటారు. అందులోనూ వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళు సప్పర్ టైంలో ఎగ్స్ తీసుకోవడానికి ఇష్టపడరు, వెయిట్ గెయిన్ అవుతామో అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు సప్పర్లో ఎగ్ తీసుకోవడానికి కారణం ఏంటి? అది కరెక్టేనా? సో ఎగ్ తీసుకోవడానికి మార్నింగే తీసుకోవాలి, లేకపోతే డే టైంలోనే తీసుకోవాలి అనే రూల్ ఏమి లేదండి. ఇన్ఫ్యాక్ట్ సప్పర్లో ప్రోటీన్ సోర్స్ అన్నప్పుడు చాలాసార్లు వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ అనుకోండి, బీన్స్ లాంటివి తీసుకున్నట్టయితే చాలామందికి దాల్ కానీ బీన్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే గ్యాస్ వస్తుంది అనేటువంటి ప్రాబ్లం ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ ఎగ్ అనేది సప్పర్లో యాడ్ చేసుకున్నట్టయితే కావలసినంత ప్రోటీన్ లభిస్తుంది. మెయిన్లీ మనకి ప్రతి మీల్లోనూ ప్రోటీన్ ఉండాలి. కాబట్టి ఎగ్ని మనం ప్రోటీన్ సోర్స్గా తీసుకున్నప్పుడు ఏ మీల్లో తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ సప్పర్లో తీసుకోవటం మూలాన బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప నష్టాలైతే ఎటువంటివి లేవు. క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ బార్లీ వెజిటబుల్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, బార్లీ వెజిటబుల్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి కదా, వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సప్పర్కి సూప్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఐడియా. యూజువలీ మనము రోటీస్, కర్రీస్ వీటన్నిటికంటే కూడా సూప్స్తో చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు సూప్ అనేది చాలా మంచి ఆల్టర్నేటివ్ కూడా సప్పర్లో తీసుకోవడానికి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో మనము గ్రెయిన్ ఆల్టర్నేటివ్ కింద బార్లీ యూజ్ చేస్తున్నాము. రైస్ కానీ ఆర్ వీట్ కానీ
వీటికంటే కూడా ఏదైనా హోల్ గ్రెయిన్ తీసుకున్నట్టయితే మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ హోల్ గ్రెయిన్లో వన్ ఆఫ్ ద హోల్ గ్రెయిన్స్ కింద మనం బార్లీ చూస్ చేసుకుంటున్నాము. ఇలాగే మనం కిన్వాతోనూ మిల్లెట్స్తోనూ కూడా చేసుకోవచ్చు. బార్లీ వచ్చేటప్పటికి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే బార్లీలో కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఫిల్లింగ్గా అనిపించటానికి అండ్ అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటపడేయడానికి వీటన్నిటికీ కూడా మనకి బార్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అడిషనలీ బార్లీ అనేది వాటర్ రిటెన్షన్ని తగ్గిస్తుంది బాడీలో. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి చాలామంది వాటర్ వెయిట్ అని చెప్తూ ఉంటారు. అంటే వాటర్ రిటెన్షన్ ఉంది, బాడీలో నీరు ఎక్కువగా ఉంది అని. అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి బార్లీ తీసుకున్నట్టయితే ఈ బార్లీ అనేది డయూరిటిక్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని రిమూవ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా బార్లీ అనేది వెరీ గుడ్ ఫుడ్ అని చెప్పొచ్చు. అండ్ వెజిటబుల్ సూప్ కదా, ఎక్కువ క్వాంటిటీలో చక్కగా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా వెరీ లో ఇన్ క్యాలరీస్ ఉంటాయి, బట్ వెరీ హై ఇన్ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటాయి. సో న్యూట్రియంట్స్ అంటే స్పెసిఫికలీ రకరకాల విటమిన్స్, బి విటమిన్స్ కానీ, అండ్ ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నట్టయితే సి విటమిన్ కానీ, అండ్ చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు టొమాటో తీసుకుంటే లైకోపీన్ ఉంటుంది, అట్లాగే ఉల్లిపాయలో యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అలాగే సెలరీ తీసుకున్నట్టయితే దీంట్లో కూడా ఫైబర్తో పాటు అరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్సెస్, అట్లాగే కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక బీన్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బి వైటమిన్స్ ఉంటాయి. అట్లాగే వీటన్నిటిలో కూడా కే విటమిన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఎక్కువ క్వాంటిటీలో విటమిన్స్, మినరల్స్ చాలా తక్కువ క్యాలరీస్ ఇస్తాయి. బట్ ఈ కాంబినేషన్గా గ్రెయిన్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. సప్పర్ ఎర్లీగా తీసుకున్నా సరే, అంటే నిద్రపోవడానికి ఒక 2-3 అవర్స్ ముందుగానే సప్పర్ తీసుకున్నా సరే నిద్రపోయే టైంకి ఆకలేయడం లాంటి సమస్యలు ఉండవు. అండ్ బార్లీ తీసుకున్నప్పుడు ఏంటంటే డయూరిటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో వీలున్నంత వరకు ఇట్లాంటివి తీసుకుంటున్నప్పుడు కనీసం 3 అవర్స్ గ్యాప్ ఉంటే కనుక మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ లేవాల్సిన అవసరం ఉండదు. బార్లీ వెజిటబుల్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. స్టాఫియా ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 30 years, స్కిన్ ఏజింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎలా స్కిన్ని మెయింటైన్ చేయాలి? డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా? తెలియజేయండి. హలో శ్రావ్య గారు, ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్లో ఆ మార్పులు చూడటం అనేది సహజం. బట్ ఈ ఏజింగ్ ప్రాసెస్ని కొంచెం స్లో చేయాలి అంటే యాంటీ ఏజింగ్ ఫుడ్స్, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవటం అవసరము. దీనికోసం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దాంట్లో ఉండేటువంటి విటమిన్ సి, కొలాజన్తో కలిసి స్కిన్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూజ్ చేయటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటము కూడా స్కిన్ హెల్త్ని కాపాడుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. సో ఎగ్స్ని బీట్ చేసుకున్నాం కదా. ఎగ్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువ లభిస్తుంది, అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా లభిస్తాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఓట్స్ని వేసుకుందాం. ఓట్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ లభిస్తుంది, అలానే గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువ లభిస్తాయి. అలానే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఓట్స్ని వాళ్ళ మీల్లో ఇంక్లూడ్ చేసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో రెడ్ క్యాప్సికమ్ వేసుకుందాం.
ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుందాం. సో క్యాప్సికంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా లభిస్తాయి, విటమిన్ సి బాగా లభిస్తుంది. అలానే తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడి. సో కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తవా పెట్టుకుందాం. సో తవాని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తవా మీద వేసుకుందాం. సో ఆమ్లెట్ వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఆమ్లెట్ రెండో వైపు కూడా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ బార్లీ వెజిటబుల్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాన్ని ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్లో యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ ఉంటాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలు, అలానే క్యారెట్. సో క్యారెట్ వేసుకుంటున్నాం. క్యారెట్లో మనకి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. సో క్యారెట్ని అలానే వెజిటబుల్స్, టమాటో కానీ బీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎక్కువగా వేసుకోవాలి. వెజిటబుల్స్ బార్లీ క్వాంటిటీ తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు బీన్స్ వేసుకుంటున్నాం. బీన్స్లో మంచి ఫైబర్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు టమాటోలో విటమిన్ సి బాగా లభిస్తుంది. అలానే టమాటోలో కూడా మనకి లైకోపిన్ ఉంటుంది, అది కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా ఉండటానికి కాపాడుతుంది. ఇప్పుడు సెలరీ స్టిక్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, వేసుకుంటున్నాము. అలానే బేసిల్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిరియాలని వేసుకుందాం. వెజిటబుల్స్ అన్నిటిలో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, అలానే విటమిన్ కే కూడా అధికంగా లభిస్తుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి ఎక్కువగా లభిస్తాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పుని వేసుకుందాం. సో తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. వాటర్ మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో నీళ్ళు మరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు బార్లీ వేసుకుందాం. బార్లీలో మనకి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, రెండు రకాల ఫైబర్స్ మనకి లభిస్తాయి. అలానే బాడీలో ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది రెడ్యూస్ అవడానికి, ఆ వాటర్ని తగ్గించడానికి బార్లీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు బార్లీని వేసుకుందాం. వెజిటబుల్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, అలానే బార్లీ తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు అరిగానో వేసుకోవాలి. అలానే ఇటాలియన్ సీజనింగ్ వేసుకుంటున్నాం. ఓకే, ఒక్కసారి కలుపుకుందాం. సో ఇటాలియన్ సీజనింగ్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఈలోపు వెయిట్ చేద్దాం. ఓకే, సో సరిపడినంతసేపు ఉడికించుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే లెమన్ జ్యూస్ని వేసుకుందాం. ఓకే, సో లెమన్ జ్యూస్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బార్లీ వెజిటబుల్ సూప్ ప్రిపేర్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ బార్లీ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్ కి బార్లీ వెజిటబుల్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: గుడ్లు 2, ఓట్స్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు. క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు వేసి బీట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, ఓట్స్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి తవాను నూనెతో గ్రీస్ చేసుకుని ఆమ్లెట్ వేసి 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ. బార్లీ వెజిటబుల్ సూప్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, బార్లీ 1 కప్పు, బేసిల్ ఆకులు కొద్దిగా, ఆరిగానో 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, బీన్స్ 1/2 కప్పు, సెలరీ స్టిక్స్ 2 టీ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. బార్లీ వెజిటబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, టమాటో ముక్కలు, సెలరీ స్టిక్స్, బేసిల్ ఆకులు, మిరియాలు, కొన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన బార్లీ, అరిగానో, ఇటాలియన్ సీజనింగ్, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బార్లీ వెజిటబుల్ సూప్ రెడీ. కుమార్ ఇలా అడుగుతున్నారు: మా బాబు ఏజ్ 5 years, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ కి లోనవుతూ ఉంటాడు. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగేలా ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియచేయండి. హలో కుమార్ గారు, చిన్నపిల్లలకి, అందులోనూ 10 years లోపు పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా నార్మల్. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉన్న ప్రాసెస్లో ఇలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లేనప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా తగ్గుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా చాలా త్వరగా రికవర్ అవ్వగలుగుతారు. న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లేకుండా ఉండాలంటే హోల్సమ్ బ్యాలెన్స్ డైట్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అలాగే లెంటిల్స్ అంటే పప్పు ధాన్యాలు కూడా వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలి. నట్స్ అండ్ సీడ్స్ కూడా పౌడర్ చేసి కూరల్లో కానీ మిల్క్లో కానీ కలిపి ఇంక్లూడ్ చేసినట్టయితే వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటుంది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ ఓట్స్ ఆమ్లెట్. క్యాప్సికమ్ లో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ సి బాగా లభిస్తుంది, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా లభిస్తాయి. అలానే ఓట్స్ లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మంచి కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇవాళ మన సెకండ్ రెసిపీ బార్లీ వెజిటబుల్ సూప్. బార్లీలో
సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అలానే బాడీలో ఉండే ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ని తొలగించడానికి బార్లీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వెజిటబుల్స్ అన్నిట్లో మనకి విటమిన్ కే బాగా లభిస్తుంది, విటమిన్ సి బాగా లభిస్తుంది, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా లభిస్తాయి. ఈ వారం అంతా హైపోథైరాయిడిజం ఉన్నవారు వెయిట్ లాస్కి మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ కలుద్దాం.